హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు మనం వీడియో చికెన్ బిర్యానీ కోసం 3 ఆనియన్స్, 3 టొమాటోస్, 3 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, పట్టా లవంగాలు, సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, తర్వాత పెరుగు, ఆయిల్. ముందుగా మ్యారినేషన్ కోసం చికెన్ తీసుకున్నాము ఒక బౌల్లో. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ధనియాల పౌడర్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. గరం మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండి. దీంట్లో పెరుగు ఒక కప్ యాడ్ చేసుకున్నాను నేను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. లెమన్ జ్యూస్ కోసం ఒక లెమన్, 2 చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ 1 by 1 యాడ్ చేసుకున్నాను. ఇదంతా మంచిగా మనము మిక్స్ చేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలండి. ముందుగా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒక 1/2 అవర్ కోసం. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ యాడ్ చేసుకున్నాను. కుక్కర్ వేడగానే నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండి. ఆయిల్ వేడగానే ముందే కట్ చేసి పెట్టుకున్న నేను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అండి. సో ఆనియన్స్ మనము ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను నేను స్టవ్ వచ్చేసి, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వని చెప్పేసి ఇలాగా మిక్స్ చేసుకుంటూ ముందుగా చికెన్ బయట పెట్టేసుకున్నాను అండి ఫ్రిడ్జ్లో తీసేసుకొని. ఇప్పుడు ఆనియన్స్ వేయగానే ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ ఇప్పుడు హై ఫ్లేమ్ ఉంది కదా, మెల్లమెల్లగా మనము మీడియంలో చేసుకోవాలి. ఇలా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వగానే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను అండి. గ్రీన్ చిల్లీ కూడా మంచిగా ఇలా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. తర్వాత పట్టా లవంగాలు యాడ్ చేసుకున్నాను. డైరెక్ట్గా మీరు కావాలంటే పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లోకి స్టవ్. తర్వాత టొమాటోలు యాడ్ చేసుకున్నాను. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయాలండి, ఎందుకంటే మసాలా వేగిపోతుంది. ఇప్పుడు 2 ఇలాచీ వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా మొత్తం యాడ్ చేసుకున్నాను. మంచిగా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. పుదీనా లేకుంటే బిర్యానీ సెట్ అవుతుంది. సో ఘీ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. నేను ఆయిల్ తక్కువ తీసుకుంటాను బిర్యానీ కోసం, నేను ఘీ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. తర్వాత ముందుగా మ్యారినేషన్ తీసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకున్నాను. ఇది ముందే 10 minutes ముందే మీరు ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టేసుకోండి. ఇదంతా యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తము, ముందుగా మ్యారినేట్ అయిన మసాలా మొత్తము, తర్వాత ఈ ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం మనకు చికెన్కు మంచిగా యాడ్ అయితే చికెన్లో సాల్ట్, స్పైసీనెస్ అంతా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సాల్ట్ చెక్ చేసుకున్నాను. ఒక 2 minutes ఇలా జస్ట్ చాలండి, ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చికెన్ ఆటోమేటిక్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. ఈ టైంలో నేను వాటర్ సరిపడా వేసుకున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అండి, ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి తక్కువ వాటర్ తీసుకుంటుంది. సాల్ట్ చెక్ చేసుకున్నాను. తర్వాత వెంటనే నేను రైస్ యాడ్ చేసుకున్నాను అండి. రైస్ ఇక్కడ వాటర్ బాయిల్ అవ్వకుండా మనం ముందే వేసుకోవాలి, ఎందుకంటే మనం కుక్కర్ క్లోజ్ చేసుకుంటాం కాబట్టి. సో ఇలా మంచిగా వాటర్ మొత్తం తీసేసి రైస్ని యాడ్ చేసుకోవాలి. మంచి మిక్స్ చేసుకొని తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి. కావాలంటే తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను అండి. ఇప్పుడు ఇదంతా చెక్ చేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను స్టవ్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2 విజిల్స్ సరిపోతాయండి మనకు. 2 విజిల్స్ దాకా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. 10 minutes అంతా తీసేస్తే మనకు చికెన్ చూసారా ఎలా ఉందో. చాలా రైస్ కూడా చాలా పొడుగుగా వస్తుంది. చికెన్ మొత్తం చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.